దేశంలో ఉన్న అసలైన సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడరు, కానీ ఆన్లైన్ లో అన్ఫాలో బీజేపీ లాంటి చిన్న పిల్లల క్యాంపెయిన్స్ చేసుకుంటూ అదేదో పెద్ద విప్లవం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కొత్త బ్యాచ్ తయారైంది. వీళ్ళు మన దేశానికి చెందిన వారే, కానీ మన దేశం అంటే మాత్రం వీళ్ళకి అస్సలు పడదు. ఈ దేశ వ్యతిరేక గ్యాంగ్ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీలో చేరాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ బొద్దింక పార్టీ వాళ్ళు ఫాలో అయ్యే మొదటి రూల్ భారతదేశాన్ని తమ సొంత దేశంలా చూడకపోవడం. వీళ్లకు మన సిస్టమ్ అన్నా మన దేశం అన్నా ఎప్పుడు ఏడుపే. तुम्हारी कंट्री का 17 साल का स्टूडेंट कमिट कर रहा है ड्यू टू द फेलियर ऑफ द सिस्टम. I mean, it's not तुम्हारी, it's like हमारी कंट्री, I guess. Firstly, like ఇక రెండో రూల్ వింటే మీకు రక్తం మరుగుతుంది. ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లను వీళ్ళు హీరోలుగా చూపిస్తారు. అంతేకాదు అస్సాం ను భారతదేశం నుంచి విడదీయాలని, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే దారి అయిన చికెన్ స్నేక్ ప్రాంతాన్ని కట్ చేయాలని మాట్లాడిన దేశ ద్రోహులను వీళ్ళు వెనకేసుకొస్తారు. हमारी जिम्मेदारी असम और इंडिया कट के अलग हो जाए. चिकन नेक्स्ट मुसलमानों का है. మూడో రూల్ వీళ్ళ ఫేక్ పాపులారిటీ. వీళ్లకు సోషల్ మీడియాలో కోట్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఆ ఫాలోవర్స్ ఎలా వస్తారో తెలుసా? దొంగచాటుగా నడిచే పైరేటెడ్ మూవీ వెబ్సైట్లలో యాడ్స్ వేసుకుని ఫాలోవర్స్ ని పెంచుకుంటారు. నాలుగోది జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో శాశ్వతంగా కలిపిన ఆర్టికల్ 370 రద్దును వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, దేశంలో ఉన్న అసలైన సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడరు, కానీ ఆన్లైన్ లో అన్ఫాలో బీజేపీ లాంటి చిన్న పిల్లల క్యాంపెయిన్స్ చేసుకుంటూ అదేదో పెద్ద విప్లవం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. చూసారు కదా, దేశం మీద ప్రేమ లేకపోవడం, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకోవడం, దేశాన్ని విడదీసే వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది ఈ సోషల్ మీడియా బొద్దింకల అసలు భాగోతం. ఇలాంటి ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసే వాళ్ళని చూస్తే ఏ పౌరుడికైనా కోపం వస్తుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి, వాళ్ళ ఫేక్ ప్రచారాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ దేశ ద్రోహుల అసలు రంగు అందరికీ తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.